నిష్ఠురమైనను ఎన్ని బాధలు నాను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము.
నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీ కృప దయచేశారు. మీరు మా జీవితానికి అవసరమైన దేవుడు. అందరిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ సమయంలో నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మీ కృపతో మమ్మల్ని బలపరిచి నడిపించమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం. మనం వాస్తవాన్ని వినాలా, అవాస్తవాన్ని వినాలా? మనం న్యాయంగా నడుచుకోవాలా, అన్యాయంగా నడుచుకోవాలా? వాస్తవాన్ని వినాలి, న్యాయంగా నడుచుకోవాలి. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నాం. దేవుడు అంట ఎలాంటి వాడైనా ఏంటి, ఎలాంటి వాడు చదువుకున్నాక కీర్తనల గ్రంథంలో చూడండి. ఆ మొదట వచ్చిన చదువుదాం. దేవుని స్తోత్రం. న్యాయమును, ఏ దేవుడి దగ్గర చోటు దేనికి ఉంది అని అంటే న్యాయానికే చోటు ఉంది. ఆయన దగ్గర న్యాయానికి చోటు ఉంటుంది. ఆయన న్యాయమునే ప్రేమించువాడు. దేవునికి స్తోత్ర. ఆయన న్యాయమును ప్రేమించువాడు. ఆయన అన్యాయాన్ని ప్రేమించేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉందంటే న్యాయవంతులకే స్థానం. అందుకని కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనల గ్రంథం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో. ఎలాంటి వారంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికేవారు, నిజాన్ని బట్టి నడిచేవారు మాత్రమే పరలోక రాజ్యంలో. అవునా కదా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే
ఇప్పుడు మనం కొంతమంది స్త్రీలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఉంది, ఎప్పుడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగవచ్చు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మాత్రం న్యాయం అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అలానే ఉంచు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన భక్తి జీవితం దేనికయ్యా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. లేకపోతే ఎందుకు ఇదంతా? సచ్చినోళ్ళు చస్తాము, కానీ చచ్చిపోయిన తర్వాత దేవుని స్తోత్రం. ఇది గేమ్ తగ్గించు. హల్లెలూయా. అంకలా ఉంది. కాబట్టి చనిపోతారు, అందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇది మట్టితో చేయబడిన దేహం కనుక ఇది తిరిగి మన్ను అయిపోద్ది. కాబట్టి ఈ యొక్క దేహం మన్ను అయిపోద్ది, ఇక దీంతో సంబంధం లేదు. కానీ నీలో దేవుడు ఒక ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మను గూర్చే ఆలోచించాలి. ఇప్పుడు బ్రతికున్న ప్రతి ఒక్కరు సచ్చినులు కాదు. సచ్చినులు ఎట్టగో ఆలోచించరు. వాళ్ళకి ఆలోచించే అవకాశం కూడా ఉందంటారా? ఉందా? వాళ్ళకి లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం అనుకోండి. ప్రసంగి గ్రంథం బ్రతికి ఉండువారు తాము సత్తురని ఎరుగుదురు, సచ్చిన వారు ఏమి కూడా ఎరగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ పాలు వంతు లేదు. అవునా? అంటే ఇక సచ్చినోడికి భూమి మీద ఏం కూడా పోనీ, వాడు ఆకాశ మండలం ఏమైనా తిరుగుతా వస్తాడంటే అది కూడా సచ్చినోడికి ఏమీ లేదు. ఎవడైనా కానీ ఇవాళ ఏంటంటే చచ్చారు, తిరుగుతున్నారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయారు. వాళ్ళకి భూమి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి వాళ్ళు పట్టరే? వాళ్ళు ఎవరికి? అవునా కదా, పట్టరే. వారు ఎవరికన్నా పట్టారని ఎవరన్నా విన్నారా? ఎన్టీ రామారావు గారికి రాజకీయం చేయాలని ఆశ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆశ ఉంది, తర్వాత ఇందిరాగాంధీ గారికి కూడా ఆశ ఉంది, తర్వాత అబ్దుల్ కలాం గారికి కూడా ఆయనకుండే ఆశ ఆయనకుంది. తర్వాత ఇందిరాగాంధీ గారి కుమారుడి పేరేంటి ఆయన? అమ్మా, రాజీవ్ గాంధీ గారికి కూడా ఆశ ఉంది. మరి ఇంతమంది మహామహులు చనిపోయారు, వాళ్ళు ఎవరికి బట్టల. ఇక పట్టేదంతా కూడాను ధనం లేని వాళ్ళు, దరిద్రులే పడతారు. వాళ్ళే పట్టేది కదా. ధనం లేనివారు, దరిద్రుడు, కటికి పేదవాడు చస్తేనే వాడే తిరుగుతాడు. ఇక ఎందుకంటే వాడు కటికి పేదవాడికి ఒక 10 కోట్లు ఉన్నాయిగా, ఆ కోట్లన్నీ ఎవడో తీసుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, సచ్చిన వాడు ఏమీ ఎరగడం. అయితే బ్రతికున్న మనం ఆలోచన చేయాలి. ఇక సచ్చినవాడు ఒకవేళ ప్రభువుని నమ్ముకొని చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రభువును కలిగి లేకుండా చచ్చిపోతే వాడిని ఇచ్చిన నరకానికి వెళ్తాడు. ఇక వాడిని తప్పించేవాడు ఎవడ కూడా లేడు. కాబట్టి ఒకవేళ ఈ భూమి మీద ఎవడైనా నేరస్తుడు నేరం చేస్తే
నేరం చేస్తే ఆ నేరస్తుడు ఏండి ఒకవేళ నేరం చేస్తే కొంతమంది వాదిస్తూ ఉంటారు, కొంతమంది వాదిస్తారు కోర్టుకేస్తే. కాబట్టి కోర్టుకేసి వాదించిన తర్వాత ఏమైందంటే కొద్దిగా లంచాలు పెట్టి మొత్తం మీద ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవటమో లేకపోతే లేకపోతే ఆ కేసు నుండి కొట్టివేయటమో ఏదో జరిగిద్ది. కానీ పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి మాత్రం ఏ లంచాలు ఎవరో పెట్టిన ప్రయోజనం ఉండదు. ఈ భూమి మీద ఎవడైనా నేరస్తుడిని ఆ నేరం నుండి తప్పించడానికో లేకపోతే వాడిని కాపాడటానికో డబ్బు ఉపయోగపడిద్ది, లేకపోతే పలుకుబడి ఉపయోగపడిద్ది అండి, ఇంకా ఏదైనా ఉపయోగపడవచ్చు. కానీ చనిపోయిన వాడు నరకానికి వెళ్తే ఆ నరకం నుండి విడిపించడానికి ఏ పలుకుబడి ఉపయోగపడదో, ఏ డబ్బు ఉపయోగపడదో, ఏది కూడా ఉపయోగపడదు. కాబట్టి నరకానికి వెళ్ళకుండా చూసుకోవాలి. అందుకనే చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు, ప్రభువు నమ్మిన వాళ్ళు ఉన్నారు, ప్రభువు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఏ విధంగా చనిపోయారో, ఎలా చనిపోయారో లేకపోతే వారు ఎవరిని యేసుప్రభుని కలిగి ఉండి చనిపోయారో లేకపోతే యేసుప్రభు లేకుండా చనిపోయారు అనేది ఇక వారికే వదిలేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే బ్రతికున్న నీవు మాత్రం చాలా జాగ్రత్తగా బ్రతికి ఉన్నాం. మనం ఏదో ఒక రోజున ఖచ్చితంగా చెప్పండి, చనిపోతామా చనిపోమా? ఖచ్చితంగా చనిపోతాం. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత ఆయన చనిపోయాడు. అంటే 969 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికాడా చచ్చిపోయాడు? అంటే చనిపోయాడు. ఆయన దేవునితో కూడా ఎత్తబడ్డారు. ఎవరు ఎత్తబడ్డారు? దేవునితో ఎత్తబడ్డారు. ఎవరో హానోక ఒక ఆయన ఎత్తబడ్డాడు, తర్వాత ఏలియా గారు ఎత్తబడ్డారు. అయితే దేని బిడ్డలారా, వీరిద్దరు కూడాను రాబోతున్నారు. ఎందుకంటే మరణమును చూడక బ్రతుకున్నాడు ఎవరు కూడా లేరు, మరణాన్ని చూడాలి. వాళ్ళు ఒకనొక సమయంలో రాబోతున్నారు. వచ్చి వాళ్ళు ఘోరమైన ఆ యొక్క ఘటసర్పంతో యుద్ధం చేసిన తర్వాత వారు చనిపోతారు. వారు చనిపోయిన తర్వాత వారి శవాలు రోడ్డు మీద అలా ఉంటాయి. వాళ్ళని ఎవరు కూడా తీసుకెళ్ళి బాధ పెట్టరు. ఇదంతా కూడా మీడియా చూపిస్తుంది. ఆ దినాలు రాబోతున్నాయి. బైబిల్లో ఉన్న మాట ఇదంతా. ఇవాళ మీడియా అనేది బహుగా విస్తరించబడింది, బాగా విస్తరించబడింది మీడియా. దేవునికి మహిమ కలుగును గాక. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకా ఇవన్నీ కూడా బాగా విస్తరించబడ్డాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నీ ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా వారిద్దరిని ప్రజలందరూ చూస్తారు. వాళ్ళు చనిపోతారు వచ్చి. అయితే ప్రియ సోదరులారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారు కూడా చనిపోవాలి. అయితే చనిపోకముందు నీవు నీ ఆత్మను గూర్చిన జాగ్రత్త అనేది నీకు చాలా అవసరం. హల్లెలూయా చెప్దామా? నీ ఆత్మను గూర్చిన జాగ్రత్త నీకు చాలా అవసరం. ఏముందలే అనుకున్నావు అనుకో చేసేది ఏమీ లేదు. అందుకనే నీ ఆత్మను గూర్చిన జాగ్రత్త కోసమే నీ శరీరాన్ని దేవుడు ఇక్కడికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాటలు వినడం కోసమే దేవుడు ఇదిగో నీకు ఈ మాటల్ని వినిపింపజేస్తున్నాడు. సచ్చిన తర్వాత దింపుడు కాల దగ్గర ఎంత చెవులో ఊదినా వాడు వినడో. ఇని ఒకవేళ నా మనవడో నా కొడుకు లేచి పిలుస్తున్నాడని లేచి కూర్చోడు. ఒకవేళ అలా జరిగితే ఏం చేస్తారు? ఉంటారా అక్కడ? ఒక్కళ్ళుండరు. ఒకవేళ ఉన్నా దేని బిళ్ళారా, అది జరగదు. అది ఏమాత్రం కూడా జరగదు. ఒకవేళ దేవుడు ఏమన్నా దయదలిసి
ఈ భూమి మీద వాడికి ఇంకా ఆయుష్నివ్వాలనుకుంటే అప్పుడు ఒక అద్భుతం అక్కడ జరిగిద్ది. అది యేసుప్రభు వారు చేశాడు అనుకోండి. యాయేరు కుమార్తె ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని ఆయన బ్రతికించాడు. అది ఆయన చేసే కార్యాలు, ఆయన చెయ్యాలనుకుంటే జరుగుతాయి. మనం వెళ్ళి చెవులో ఎంతసేపు నాన్న అమ్మ తాత అని ఆ చెవులో ఆ చుట్టూ తిరుగుతా ఆ చెవులో వచ్చి ఆ పిలుస్తుంటే లెగుస్తారా? లెగరో, అది జరగదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, నీవు బ్రతికి ఉండగానే నీవు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అందుకని ప్రసంగి భక్తుడు అంటాడు చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయమా, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు 5వ అధ్యాయం, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనోలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకో. నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకో. అనాలోచనగా ఉండటానికి కాదు, అనాలోచనగా ఉండటానికి మాత్రం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బ్రతికి ఉన్న మనము దేవుని సన్నిధికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మనము ఏ విధంగా భక్తి చేస్తున్నాం, వాక్యాన్ని ఏ విధంగా మనం తీసుకుంటున్నాం అసలు వాక్యము ఏమైనా దైవజనుడు చెప్పే దైవజనుడు ఏమైనా వంకరగా చెబుతున్నాడా లేకపోతే తిన్నగా చెబుతున్నాడా అనేది కూడాను ఆలోచించవలసిన అవసరం ఎవరికుంది? జాగ్రత్త మరి ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రోషం కలిగిన వాడు. రోషం కలిగిన దేవుడిని గూర్చి రోషంగానే మాట్లాడాలి. ఆయన రోషం తక్కువడేం కాదు. నువ్వు అనుకోవచ్చు ఆయన ఒకవేళ ఇప్పుడు రోషం తక్కువగా ఉన్నాడంటే నిన్ను క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటానికి మాత్రమే. నువ్వు మితిమించావనుకో, రోషం కలిగిన దేవుడు రోషంగా మాట్లాడితే ఇక నువ్వు అసలు భూమి మీద ఉండవు. అది నువ్వు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. అందుకనే దైవజనులు కూడా రోషంగానే చెబుతారు వాక్యం. దేవుని చేత పిలువబడిన వాడు ప్రదేం బిళ్ళారా, ఇదిగో ఎగిరి చెప్పొచ్చు లేకపోతే ఇంకెలాగైనా మా దేవుడు సజీవుడు, మా దేవుడు న్యాయవంతుడని బిగ్గరగా కేక వేసి బహిరంగంగా చెప్పగలగవచ్చు. ఆమెన్, హల్లెలూయా. చేతులు ఇసరొచ్చు, లేకపోతే ప్రియదేని బిళ్ళారా ఇంక ఎలాగైనా సరే ఏమన్నా అన్యాయంగా మాట్లాడితే ప్రియదేని బిళ్ళారా దానికి చెప్పే బోధకుడికి కూడా శిక్ష ఉంది. ఆ మాట మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే ఆ 7వ వచనం చదవండి. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు కానీ మిమ్ములను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన యెడల ఏమైపోతాడంట? ఈ మాట తెలుసు కూడా నేను వంకర మాటలు మాట్లాడితే నేనేమైపోయిన వాడిని? నేను శాపగ్రస్తున్నే. ఒకప్పుడు శాపంలో ఉన్న 33 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాల క్రితం శాపంలో ఉన్నా. అప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్. బ్రదర్ బిళ్ళారా, నా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇక శాపం నాకెందుకు రా నాయన అనుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చా. ఇప్పుడు దేన్ని ఆశించి నేను
దేవుని బిడ్డలారా వంకర మాటలు బోధిస్తూ శాపగ్రస్తులుగా ఉండాలి. ఏ వంకర మాటలు మీరు వింటూ వంకరగా నడుస్తూ మీరు శాపగ్రస్తులుగా ఉండటం ఏంటి దేవుని చిత్తం అంటే కాదు. అందుకని దేవుడు ప్రతిది కూడా ఎఫులంగా రాయించాడో ఇది మనం వినం, వీటిని అర్థం చేసుకోం. ప్రియదేవులారా అర్థం చేసుకోకపోగా ఇప్పుడు మన ప్రయాణం అంతా కూడా ఎలాగుందంటే ఏంటి ప్రియదేవులారా ఖచ్చితంగా చెబుతున్నా, ఈ మందిరం కాదు ఇంకొక మందిరం, ఇలాంటి మందిరాలు 100 తెలుస్తాయి. సరైన బోధకుడు ఎక్కడైనా సరే ఖచ్చితంగా సువార్తను ప్రకటిస్తాడంతే. ప్రియదేవులారా నువ్వు మందిరాలు మారినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు. సత్య సువార్తను సరిగా అర్థం చేసుకొని నీతి న్యాయములు కలిగి దేవుని రాజ్యములో నువ్వు ప్రియదేవులారా చేరటానికి ఈ భూమి మీద బ్రతికుండగానే బ్రతికి ఉండగానే ఏంటి నీవు సత్యమును అనుసరించాలి. మందిరాలు మారితే పరలోక రాజ్యానికి వెళ్తావా? ఎవరి కోసం మారుతున్నావు మందిరం? దేనికోసం మారుతున్నావు మందిరం? అందుకని అపోస్తులైన పౌలు గారు చెబుతా ఉన్నాడు, అపోస్తుల కార్యముల గ్రంథం, నేను ఈ ప్రకటన గ్రంథం మీద ఎఫెసీ సంఘమును గూర్చి, ఎఫెసీలో ఉన్న దేవుని సంఘమును గూర్చి మీకు కొన్ని నెలల నుంచి నేను మీకు బోధిస్తా ఉన్నా. మీరు ఏమింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రియదేవులారా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఈ అంచె దినాల్లో మరి ముఖ్యంగా ఏ సమయంలో ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఏంటి జనం మీదకి జనం లభిస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లభిస్తుంది. ప్రియదేవులారా ఇక కరువులకు ఏంటి నాంది పలుకుతూ ఉంది. ఇవన్నీ కూడా కరువులకు నాంది. ఇక కరువు వచ్చిందంటే నేను మొన్న చెప్పాను, దేవుని యొక్క సువార్త కరువు అయిపోతే ప్రపంచానికి ఏమొస్తుంది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏంది అంటారు? నీ పిల్లలు నువ్వే తింటావు. ఆ దినాలు రాబోతున్నాయి. అందుకని ప్రియదేవులారా ఆ కరువు దినాలు రాకముందే సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని నువ్వు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకోవటానికి నీ యొక్క పునాది ఎక్కడుండాలంటే స్థిరమైన పునాది మీదే నువ్వు కట్టబడాలి. ఆమె హల్లెలూయా. దీన్ని తెలుసుకో. మనం ఏదో వచ్చాము విన్నాము, వేయాల్సిన కానికి వేసేసాం, వెళ్ళిపోయాం. గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు తవుడుకున్నాడు అంటే వాడు ఎవడో. తవుడుకోవడం దేనికి? సరి చేసుకో. దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత అద్దం దగ్గరికి వెళ్తే నీ లోపాలు కనపడతాయండి. నీ ముఖ కవలికలన్నీ కూడా చక్కగా తేటపచ్చబడతాయి. అవునా కదా? ఎక్కడ మచ్చ ఉందో ఎక్కడ ముడుతుందో ఏంటి ప్రియదేవులారా కొంతమందికి ఆ ఎంటికలన్నీ కూడా నరిస్తే చూడండి, ఆ ఎంటికలు నరిస్తే శుభ్రంగా ఆ రంగు వేసుకుంటారు కొంతమంది. ఒకవేళ ఒక ఎంటికో 2 ఎలుకలు నరిసినాయి అనుకో, దాన్ని ఏం చేస్తారు? అద్దంలో చూసుకుంటే తీసి ఇట్లా పీకేస్తూ ఉంటారు. అద్దంలో చూసుకునేగా. మరి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత నీ లోపాలని దేవుడు వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు సరి చేసుకోవటం నీకు అవసరం ఉందా లేదా? ప్రియ సోదరి సోదరుడు, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, దాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం మనము 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో ఏం చేయకంట దాచుకొనక